మేము కష్టాలు పడ్డ రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. మా సొంత మిల్లు లేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే. అప్పుడు ఇంకా ఘోరం ఉంటుండే మా బతుకు అసలుకి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే లైఫ్ కూడా ముందుకు మంచిగా సాగుతుంది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి వైఫ్ ఆఫ్ అనిల్. ఇన్స్టాగ్రామ్లో అయితే మమ్మల్ని చాలా మంచిగా ఆదరిస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కామెంట్స్ కూడా పెడుతున్నారు, అక్క మీది ఓన్ ఇల్లా, రెంట్ ఇల్లా, మీరు ఎక్కడుంటారు, మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నేను అందుకోసం ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. దాంట్లో మా పర్సనల్ లైఫ్ గురించి అన్నీ పెడదామని నేను అనుకుంటున్నాను. అది కూడా మీ ఆదరణ బట్టి మాత్రమే చేయాలని అనుకుంటున్నాను. ఈ వీడియో నేను హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను. దీనికి ఎలా ఆదరిస్తారో దాన్ని బట్టి నేను అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ కూడా ఉన్నా కూడా లేనట్టుగానే ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? రండి, నేనైతే ముందుగా కిచెన్ చూపిస్తాను. నా చిన్న కిచెన్ చూడండి, ఒక లుక్ అయితే వేసుకోండి. నా కిచెన్ ని ఎలా ఉంది ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేయండి, ఓకేనా? చూపినాని మన చిన్న కిచెన్ ని. అక్క ఏంటి కిచెన్ లో దేవుణ్ణి పెట్టుకున్నామని అనుకోవచ్చు. దేవుని గది లేదు ఫ్రెండ్స్, అందు గురించే కిచెన్ లో అయితే పెట్టుకున్నాను. పెట్టుకోవచ్చో లేదో నాకు కూడా తెలీదు. అయితే సామాన్లు కూడా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మేము పెళ్ళైనప్పుడు కొనుక్కున్నాము. అవి మాత్రమే మా దగ్గర ఉన్నాయి. అయినా కూడా ఇద్దరికి సరిపోతుంది కాబట్టి ఇంకా తీసుకోలేదు. మేము తీసుకునే పరిస్థితి కూడా రాలేదు మాకు. ఇగో స్టవ్, సిలిండర్లు అయితే 2 ఉన్నాయి. ఒకటి అయిపోతే ఇంకోటి కావాలని చెప్పేసి 2 అయితే తీసుకున్నాం. అది కూడా ఇక్కడ పెట్టుకున్నా. చిన్న కిచెన్ లో నేనైతే ఇలా అరేంజ్మెంట్ అయితే చేసుకున్నా. ఇక్కడ పప్పులో, ఉప్పులో, ఇక్కడ గ్లాసులో, ఇక ప్లేట్లో, అక్కడ పైన మొత్తం ఇంకా అంటే ఎక్కువ యూజ్ చేయండి పైన అయితే పెట్టుకున్నా. మా కిచెన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి, ఓకేనా? అక్క కిచెన్ చూపించును, మరి మీ దగ్గర సింకు లేదా, బాసన్లు ఎక్కడ తోముతామని అనుకోవచ్చు. మా దగ్గర చిన్న కిచెన్ కాబట్టి ఇక్కడ సైడ్ అయితే సింక్ ఉంది. ఇక్కడ చూపిస్తారండి. నేను ఇంకా అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి తోముకుంటాను అనమాట. ఇంకా సామాన్లు కూడా కొన్నే ఉంటాయి మా దగ్గర తోమడానికి కూడా. నాకు అందుకే ఏమి ఇబ్బంది కాదు. నేను పెళ్ళైనప్పటి నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నా కాబట్టి నాకు ఏదైనా అలవాటు అయిపోయింది. అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే లైఫ్ కూడా ముందుకు మంచిగా సాగుతుంది. అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే లైఫ్ కూడా ముందుకు మంచిగా సాగుతుంది. హ్యాపీగా కూడా జీవించవచ్చు. అడ్జస్ట్మెంట్ అనేది పెళ్లిలో చాలా ఇంపార్టెంట్. నా పెళ్లి తర్వాత నేను చాలా నేర్చుకున్నా. ఇగో సింకు, ఇప్పుడే ఛాయ్ అయినాము, అందుకోసం ఇగో సింకులో మొత్తం వేసినాము. ఇక్కడ అయితే ఒక విండో ఉంటుంది. పొద్దున అయితే వెంటిలేటర్ చాలా బాగా వస్తుంది. నేనైతే రోజు ఇక్కడ కూర్చొని వ్యూ అంతా చూస్తా. చాలా బాగా అనిపిస్తుంది, పీస్ఫుల్ అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇంకా ఫ్రిడ్జ్ చూపించాలి కదా మీకు. హాల్లోనే పెట్టుకున్నాం మేము ఫ్రిడ్జ్ కూడా. ఇగో ఇక్కడ ఫ్రిడ్జ్ మాది, చిన్న ఫ్రిడ్జ్. ఇక్కడనే వాష్రూమ్ కూడా ఉంది. ఫ్రిడ్జ్ పైన ఇలా డబ్బాలు అయితే పెట్టుకున్నా, ఏమన్నా చిన్న చిన్న సామాన్స్. ఇక ఇది ఎప్పుడో మా మ్యారేజ్ అయిన కొత్తలో ఈ డబ్బా తెచ్చుకున్నాం, అది అట్లనే ఉండిపోయింది. ఇంక ఏదో ఒక సామాన్లు అయితే వేసి పెట్టుకున్నా. ఇంకా బట్టల గురించి నాకు మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఇదైతే పంపించారు, వాషింగ్ మిషన్. నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను వాషింగ్ మిషన్. దీంట్లోనే వేస్తున్నాను. చాలా బాగా యూజ్ కూడా అవుతుంది నాకు. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇంకా పెద్ద శాట భారతమే ఉంటుంది చూడండి. ఇక ఫ్రిడ్జ్ లా కూరగాయలు, బాటిల్స్, ఇక్కడ మొత్తం మసాలాలు ఇంకా అన్ని పెట్టుకుంటాయి. ఇలా అరేంజ్మెంట్ అయితే చేస్తా. ఇక ఏమంటారు, ఫ్రైడ్ రైస్ చేద్దాము, అది చేద్దామని ఇవన్నీ తెప్పిస్తా. కాకపోతే ఎప్పుడు చేసుకోం ఫ్రెండ్స్, మేమైతే ఇలానే ఉండిపోయినాయి ఇవి కూడా. ఏందక్క ఇంత మంచి వీడియోలు తీస్తారు, మీ హోమ్ ఎందుకు ఇంత చిన్నగా ఉంది, గిట్లుందా అని అనుకోవచ్చు. కానీ చాలా స్ట్రగుల్స్ పడ్డాం ఫ్రెండ్స్. మేము ఇంకా ఫస్ట్ రేకులింట్లు ఉండే, చాలా స్ట్రగుల్స్ పడి ఈ స్టేజ్కి వచ్చినాము. ఇప్పుడు ఈ మాత్రం అని ఉంటున్నామో, అప్పుడు ఇంకా ఘోరం ఉంటుండే మా బతుకు అసలుకి. ఇంకా మా స్టోరీ వింటే మీరు లిటరల్లీ ఏడుస్తారు. అసలు హోమ్ టూర్ అని చెప్పేసి ఎమోషన్ ఎందుకు అవుతున్నావు అని చెప్పేసి అనే అనుకోవచ్చు. కానీ నాకు ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి. మేము కష్టాలు పడ్డ రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి మాత్రమే ఏడుస్తున్నా నేను. అన్ని కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చినాం మేము. ఇప్పుడు మాత్రమే మీ సపోర్ట్ వల్ల మేము ఎదుగుతున్నాము. ఇలాగే మాకు యూట్యూబ్లో కూడా ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇంకా నేనైతే కిచెన్, హాలు, సింకు, ఫ్రిడ్జ్ అన్నీ అయితే చూపించిన. ఇప్పుడు మా బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను, రండి.
ఇగో చూడండి నా బెడ్రూమ్ ఇది. అయితే నా పెళ్ళి అయిన కొత్తలో ఇది 5,000 బట్టి కొనుక్కున్నా నేను. ఈ బీరువాలో బట్టలకి కరెక్ట్ లేదు అని చెప్పేసి మా నాని అయితే మా నాని అప్పుడు మా దగ్గర డబ్బులు కూడా ఉండేవి కాదు. 5,500 అనుకుంటా. 5,500 పెట్టి ఇదైతే కొనుక్కున్నా. కుర్చీలు కూడా లేకుండే మా దగ్గర. ఒక 1 year అవుతుందేమో ఇది తీసుకున్నాము. ఇక ఈ బెడ్ అయితే ఇట్లనే మా పెళ్ళైన కొత్తలా మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంటే తెచ్చుకున్నాము ఈ బెడ్ని. మాకు పెళ్ళి అయినప్పుడు కూడా ఏం సామాన్లు లేవు, అన్నీ మేమే కొనుక్కున్నాము. పని చేసుకోవాలి, అన్ని కొనుక్కోవాలి, కానీ ఎవ్వరికి కూడా చేతు చాపలేదు ఇంతవరకు. మాది మేమే చేసుకున్నాం తప్పిస్తే మా బాధలు ఎవ్వరికి చెప్పుకోలేదు. సంతోషాలు పంచుకున్నాం కానీ బాధలు మాత్రం ఎవ్వరికి చెప్పలేదు. మేము ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ అయినందుకే ఇప్పుడు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాము. నేను పెళ్ళైనప్పటి నుంచి కూడా ఒక్క రోజు కూడా ఖాళీగా ఉన్న రోజు లేదు. మా నాని నేను కష్టపడుతూనే ఉన్నాము. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. ఏవో నేను ఇక్కడనే మేకప్ చేసుకుంటా. వీడియోలలో మీరు చాలా చూసింటారు. ఇక్కడ మొత్తం నా డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మా నానివి మస్తు సదురుతా, కానీ ఇట్లా చిక్కుముక్కు చేస్తూనే ఉంటాడు మా నాన్న అయితే. ఉన్నమే ఇద్దరం కానీ ఫుల్ మొత్తం బట్టలన్నీ చిందరవందరం చేస్తూ ఉంటాడు. ఇక చాలా మంది బుక్స్ గురించి అయితే అడుగుతారు. నాది డైట్ అయిపోయింది, టెట్ కోచింగ్ తీసుకున్నా, డిగ్రీ కూడా అయిపోయింది. అయితే అందు గురించి అప్పుడు కోచింగ్కి వెళ్ళిండే. ఆ బుక్స్ అన్ని నేను ఇలా పెట్టుకున్నా. స్టార్టింగ్ లో చదివినా, ఇప్పుడైతే చదవట్లేదు. ఇక ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నా. ఈ అవార్డు గురించి యూట్యూబ్ లో వీడియో కూడా పెట్టిన, మీరు చూడలేదు. మొన్న అయితే మాకు కళారాజ్యం మీడియా నుంచి ఒక అవార్డు వచ్చింది. అదే కంటెంట్ వీడియోలు బాగా తీస్తున్నారు అని చెప్పేసి పిలిచిర్రు. అలాగే యూట్యూబ్ నుంచి నాకు సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది చూడండి. అంటే మాది ఇంకో ఛానల్ ఉంది కదా, దానికి నాకు సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది. నాకు అవార్డు అలాగే సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నాకు ఎక్కడి నుంచి ఏం అవార్డ్స్ రాకపోయినా మీ నుంచి నాకు ఒక మంచి అవార్డు వచ్చిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అందుకే రోజు చూస్తే మీరు గుర్తుకు రావాలని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా ఈ బాక్స్ గురించి చెప్పమంటారా? 6 months 6 months అనుకుంటా. అంటే మేము ఇప్పుడు డాన్స్ కూడా చేస్తున్నాం కదా, ఇంకో ఛానల్ కూడా ఓపెన్ చేసినాం కదా, అందుకోసం చిన్న బాక్స్ ఉంటే బాగుంటుందని ఈ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టిండు అమెజాన్లో. మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. చాలా బాగా సౌండ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దీంతోనే పాటలు పెట్టుకొని డాన్స్లు అయితే చేస్తాం. ఇదేం నా హోమ్ టూర్ ఫ్రెండ్స్. ఎలా ఉందో ఏంటో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా లిటరల్లీ చెప్తున్నా, మా లైఫ్ స్టోరీ వింటే మీరు అయితే చాలా ఏడుస్తారు. అమ్ములు హోమ్ టూర్ చేసింది మీరంతా చూసిరు కదా మొత్తానికి. అండ్ ఈ ఇల్లు అయితే మాకు సొంతం కాదు, మేము రెంట్కుంటున్నాం ఇక్కడ. మా సొంతం ఇల్లు లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే. అండ్ మాకు ఎక్కడ ఇల్లు లేదు, మేమైతే ఇక్కడ బతుకుతున్నాము. చాలా అంటే చాలా చెప్పకూడదు ఇంకా సిచ్యువేషన్, కానీ నెక్స్ట్ వీడియోలో మా లైఫ్ స్టోరీ గురించి మొత్తం చెప్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను.